ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కూకట్పల్లిలో ఆర్వో వాటర్ ప్లాంట్ స్వచ్ఛ రథాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. గ్రివెన్స్ నిర్వహించి స్థానిక ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు కంప్యూటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 8-10 వార్డుల పరిధిలో 27 లక్షలతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి అనగాన సత్యప్రసాద్ పై మాజీ మంత్రి పేర్ని చేసిన వ్యాఖ్యలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. పార్టీలో నిబద్దత కలిగిన నాయకుడిపై నిరాధార వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. బాపట్ల జిల్లా ఆమర్తలూరు మండలం కూచిపూడిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆవిష్కరించారు. అనంతరం ఎస్డీఎంఎఫ్ నిధులతో కూచిపూడి నుంచి పెదపూడి వరకు నిర్మించిన నూతన తారు రోడ్డును ఆయన ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్లో అభివృద్ది పనుల్లో భాగంగా ప్యాసింజర్ రిజర్వేషన్ ఆఫీస్ కార్యాలయాన్ని మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్లోని గేట్ నంబర్ 2, 3ల మధ్య పీఆర్ఎస్ పనిచేస్తుందని వాల్తేరు డివిజనల్ రైల్వే కార్యాలయం వెల్లడించింది. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో వీఆర్ఓ లాలప్ప 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పొలం మ్యూటేషన్ కోసం వచ్చిన రైతు నాగేంద్రను వీఆర్ఓ లాలప్ప లంచం డిమాండ్ చేశాడు. కోనసీమ జిల్లా గన్నవరంలో 3 మహిళలు నగల దుకాణంలో వెండి వస్తువులు చోరీకి యత్నించారు. అప్రమత్తమైన దుకాణ యజమాని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా 2 మహిళలు పరారయ్యారు. ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్కాపురం జిల్లా తరులుపాడు మండలం బోడిచెర్లలో అడవిదున్న సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అడవిదున్న నుంచి ఎటువంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచిఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఒడిశా చీఫ్ జస్టిస్ హరీష్ టాండన్ సందర్శించారు. అనంతరం విద్యుత్ కేంద్రంకి చేరుకుని విద్యుత్ ఉత్పాదన తీరు, పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిఐఎస్ఎఫ్ చేపట్టే వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026లో ఈస్ట్ కోస్ట్ బృందానికి అధిపతిగా తిరుపతికి చెందిన అసిస్టెంట్ కమాండెంట్ సాయి నాయక్ ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు సైకిల్ యాత్ర నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవా దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అనకాపల్లిలోని వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.